విచిత్ర వివాహం. పూర్వం పాటలీపురంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసటుడనే కుమారుడుండేవాడు. అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు. యుక్త వయస్సు రాగానే అతనికి పెళ్లాడాలనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనబడనందున కేసటుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు. కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు. ఆ సమయానికే అక్కడికి పెళ్లివారి గుంపొకటి చేరింది. ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసటుడి అందచందాలను చూసి అతని దగ్గరకు వచ్చి, నాయనా, పెద్దవాణ్ణి, నాకొక్క సహాయం చేసి పెడుదు అని ఎంతో దైన్యంగా అడిగాడు. చెప్పండి, నా చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు కేసటుడు. నాకీ సహాయం చెయ్యడం వల్ల నీకేమీ నష్టం ఉండదు. నా వంశం మాత్రం నిలబెట్టినవాడివవుతావు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. నేనేం చెయ్యాలి అన్నాడు కేసటుడు. నర్మదకు అద్దరిని రత్నదత్తుడనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె చక్కని చుక్క ఉన్నది. ఆ పిల్లను నా కొడుక్కు చేసుకోవడానికి పోతున్నాం. నా కొడుకుని ఇంకా వారు చూడలేదు. నువ్వు ఎంత అందగాడివో మా వాడంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లనివ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తివా, నువ్వే నా కొడుకు అని చెబుతాను. నిన్నే పెళ్లి కొడుకును చేస్తాం. పిల్ల మెళ్ళో నువ్వే తాళికట్టు. పెళ్లి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళు. నా దారిన నేను కోడల్ని తీసుకుపోతాను. నీ రుణం ఉంచుకోనులే బాబూ అన్నాడు బ్రాహ్మణుడు. ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమ చెందాడు. కాని ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్టు చెయ్యక తప్పింది కాదు. అతను కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరాడు. ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేటందుకు నది దగ్గరకు వెళ్లేసరికి అతణ్ణి ఒక రాక్షసుడు పట్టుకుని తినబోయాడు. తాను ఒక బ్రాహ్మణుడికి సాయపడటానికి మాట ఇచ్చానని, ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని, అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చునని కేసటుడు చెప్పాడు. ఆడి తప్పవు కదా అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ. ఆడి తప్పను కనుకనే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు. సరే వెళ్ళిరా, నీ సత్యసంధత ఎట్టిదో చూస్తాం అన్నాడు రాక్షసుడు. కేసటుణ్ణి పెళ్లి కొడుకును చేశారు. వివాహం సక్రమంగా జరిగిపోయింది. కేసటుడు రూపవతికేసి చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకుని ఏమి చెయ్యడానికి తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళు మూసుకుని పడుకుంది. ఒక రాత్రివేళ కేసటుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నట్టు ఊహించి మెల్లిగా గది నుంచి బయటకు వచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరకు బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న రూపవతి కూడా లేచి మేలి ముసుగు కప్పుకుని కేసటుణ్ణి కొంత దూరంలో అనుసరించి నడవసాగింది. కేసటుడు నది దగ్గరకు వచ్చేసరికి రాక్షసుడు కనిపించి, యువకుడా, భలే అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సత్యసంధుడైన నిన్ను తిని నేను పవిత్రునవుతాను అన్నాడు. ఇది చూసి రూపవతి ముందుకు వచ్చి ఆక్రోశిస్తూ, అయ్యా, ఆయన నా భర్త, వదిలిపెట్టు అన్నది. నా కాకలిగా ఉన్నది, నేనతన్ని తినేస్తాను అన్నాడు రాక్షసుడు. నీ కాకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి. నన్నేం చెయ్యమన్నావు, బిచ్చమెత్తుకో అన్నాడు రాక్షసుడు. అనాథనైపోతే నాకెవరు భిక్ష పెడతారు అన్నది రూపవతి. నువ్వడిగితే భిక్ష పెట్టనివాడు తల పగిలి చేస్తాడు, సరేనా? ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. అయితే నిన్నే అడుగుతాను, నాకు పతిభిక్ష పెట్టు అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమయ్యింది. ఇదిగో నీ భర్త, తీసుకో, అతనికి తగ్గ భార్యవే దొరికావు. మీ ఇద్దరూ 4 కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దర్నీ దీవించి రాక్షసుడు చీకటిలో ఏటో వెళ్ళిపోయాడు. రూపవతి పతిభక్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు.
తెల్లవారేలోపుగా వారు ఇంటికి తిరిగి వచ్చారు. మర్నాడు భోజనాలు పెందలాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా ఇంటికి తరలారు. కృతజ్ఞుడైన ముసలి బ్రాహ్మణుడు ఏరు దాటి తెప్ప తగలేసినట్టుగా కేసటుడితో పని అయిపోయింది కనుక అతడికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కుని తన వారినందరినీ ఒక పడవలో ఎక్కించి మరొక పడవలో కేసటుణ్ణి ఎక్కించాడు. రెండో పడవ వాళ్లకి పుష్కలంగా డబ్బిచ్చి నడి ఏట్లో పడవను ముంచెయ్యమని కూడా చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డు చేరింది. వెనుక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదడం చేతనైన పడవవాళ్లు మాత్రం ఈదుకుంటూ ఒడ్డు చేరారు. ప్రవాహం బలంగా ఉండటం వల్ల కేసటుడెక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. కేసటుడు చావు తప్పి కన్నులొట్టపోయి ఏదో విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతికి దూరం కావటం కేసటుణ్ణి చాలా బాధించింది. ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకను నడిచిపోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి వినయంగా, ఏమండి, మిగిలిన వారంతా నడుస్తున్నారు, ఆయనగారు మాత్రం ఎక్కడా కనిపించరేం అని అడిగింది. నీ భర్తేనా, ఇడుగో అంటూ ముసలి బ్రాహ్మణుడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతికి పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చాయి. నా భర్త ఈయనా? ఇదేదో రాజుగారినే అడిగి తేలుస్తాను అన్నదామె. పెళ్లికూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకుంది. అందుచేత ఆయన ఆ పిల్లను వెంటనే పుట్టింటికి పంపించేసి తన దారిన తాను వెళ్లాడు. రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాదో అన్న భయం కూడా ఆమెకు పట్టుకున్నది. వృద్ధ బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమో అని ఆలోచించసాగింది. ఈలోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకను రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతనికి ఎక్కడలేని ఆశ్చర్యము వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి మేరేలేదు. కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం వారు సుఖంగా జీవించారు. కథ సమాప్తం.